వెల్కమ్ టు పల్లవి టీవీ. బీసీలకు 42% కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో ఆ పరిస్థితి మొత్తం కేంద్రం దగ్గర తీసుకెళ్లి 60 షెడ్యూల్లో పెట్టేయడమా ఏం చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ 4 రోజులుగా బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ బీసీ ఉద్యమ నేత ఇంటి వద్ద నిరాహార దీక్ష చేస్తుండగా పోలీసులు అతను ఇక్కడ గాంధీ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్లో ఉన్నాం. గాంధీ హాస్పిటల్లో మనతో పాటు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ ఉన్నారు. ఆయన ఇప్పటికీ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. బీసీల రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష 4 రోజులుగా కొనసాగిస్తున్నారు. ఆయన ఆరోగ్యం కూడా కొంత డల్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మాట్లాడదాం. అన్న నమస్తే, ఎట్లుందన్న ఆరోగ్యం? ఎట్లుంది? ఇబ్బందికరంగానే ఉన్నది కొంచెం. ఏం చెప్తున్నారు డాక్టర్లు? ఏం చెప్తున్నారు? దీక్ష విరమించరా మీరు? విరమించలే, కంటిన్యూ అవుతున్నది. అదే బ్లడ్ తగ్గింది అని చెప్పేసి రకరకాల చెకప్లు వాళ్ళది ఏదో చేస్తున్నారు. సరే, ఆరోగ్య పరిస్థితులు ఏంటి, ఎందుకోసం నిరాహార దీక్ష చేస్తున్నారు మీరు? బీసీ రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వము నమ్మక ద్రోహం, నయవంచనకు గురి చేసి రేపు నోటిఫికేషన్ వస్తుంది అనేంత వరకు కూడా మేము చట్టబద్ధంగానే అని పాట పాడుకుంటూ వచ్చింది. గతంలో కూడా ఇదే గాంధీ హాస్పిటల్లో నేను నిరాహార దీక్ష జరపడం జరిగింది. అప్పుడు కులగణన చేయాలి, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మాకు 42% ఇవ్వాలి అని చెప్పి నిరాహార దీక్ష చేస్తే ఆ రోజు నుంచి కూడా ఇవాటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అన్నీ మోసాలే. కులగణన చేసి అది ఒక తప్పుల తడక, అది సరిగా లేదు. తర్వాత 2 బిల్లులు పెట్టినరు. ఆ బిల్లులు ఢిల్లీకి పంపించి ఒక సుప్రీంకోర్టు ఆదేశం ఒకటి ఉన్నది, 3 నెలలు అయిపోతే గవర్నర్ సంతకం పెట్టకుంటే అది ఓకే అయినట్టని, అది నోటిఫై చేసుకోవాలి. మొన్న హైకోర్టులో కూడా అడిగింది. కాబట్టి అట్లా తాత్సారం అంటే నాంచి వస్తూ ఓ జీవో తెచ్చిండ్రు. గవర్నర్ కాన్సెంట్ లేకుండానే ఒక జీవో తెచ్చిండ్రు. అదో పనికి మాలిన జీవో 46. ఇట్లా అనేక రకాలుగా బీసీలను వంచన గురి చేయడానికి ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో, ఇంకా ఈ ప్రభుత్వాన్ని మేము ఏం అడుక్కోలేము, ఏం అయ్యేది లేదు. ఆపాలి అని ఎలక్షన్లు ఈ నోటిఫికేషన్ రాకముందు రోజు వరకు కూడా మేము మొత్తుకున్నాం. బీసీ సంఘాలు రోడ్ల మీద అనేక కార్యక్రమాలు చేసినాయి. కానీ ఏ బీసీ సంఘం మాట కూడా వినే పరిస్థితి లేదు. ఇవాళ మన సోదర బీసీ సంఘాలు ఆయనకు కనీసం అట్లనన్నా దయగలుగుతుందేమో అని మా మీద ఆయన జీవోలు తెచ్చినప్పుడు, చట్టాలు పెట్టినప్పుడు పాలాభిషేకాలు, పూలాభిషేకాలు కూడా మనలు చేసింది. కానీ మీరు ఎన్నన్నా చెయ్యండి, నేను చేసే ద్రోహమే చేస్తా అని తన రెడ్డి తత్వాన్ని రేవంత్ రెడ్డి చూపించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ మొత్తం కాదు, కాకపోతే అందులో ఉన్న మంత్రులు ఇవాళ నోరు తెరవడం లేదు. వాళ్ళు కూడా చెప్పిండ్రు గతంలో, మేము చట్టబద్ధంగానే పోతాం అని చెప్పేసి. తీరా ఇవాళ మోసం చేసి నోటిఫికేషన్ ఇచ్చి ఆగమేఘాల మీద అసలు ఎక్కడ లేని విధంగా షెడ్యూల్ ఇచ్చిన 2వ రోజు 3వ రోజే ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయింది. నామినేషన్లు స్టార్ట్ అయినాయి. ఫస్ట్ విడత నామినేషన్లు అయిపోయినాయి, ఇప్పుడు 2వ విడత నడుస్తున్నది. అందుకని ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని, అంటే ఈ రెడ్డి ప్రభుత్వాన్ని అడగాల్సింది ఏమీ లేదు. ఇవాళ ఇంకా చూస్తే నల్లగొండ, ఎర్ర జెండాకు నిలయమైన నల్లగొండలో, విప్లవోద్యమాల కేంద్రమైన నల్లగొండలో, ఒక విప్లవ భావజాలం పుట్టిన నల్లగొండలో ఇవాళ నిన్న చూస్తే అది మన ఎల్లమ్మ గూడెంలో ఒక సర్పంచ్ అభ్యర్థి యొక్క భర్త నోట్లో మూత్రం పోసి కిడ్నాప్ చేసి దుర్మార్గంగా చేసిన పరిస్థితి ఉన్నది. ఇంత దుర్మార్గంగా నడుస్తున్నప్పుడు బీసీల మనం ఖచ్చితంగా మనమే ఓటేసుకోవాలి. మనోళ్ళని గెలిపించుకోవడం ద్వారానే మనకు భవిష్యత్తు, మన భవిష్యత్ తరాలు, మన బిడ్డలకు భవిష్యత్తు తప్ప ఇంకోటి లేదు. ఇవాళ పల్లె ఎన్నికలే అని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. పల్లెనే రేపు పట్టణానికి, ఢిల్లీకి మార్గం అవుతుంది. పల్లెల్లో గెలిస్తేనే పట్టణంలో గెలుస్తాం, ఢిల్లీలో గెలుస్తాం. కనుక పల్లె ఎన్నికలను తక్కువ చేయొద్దు. మనం సంఘటితంగా, అంటే నిన్నటి వరకు ఉన్న ఐక్యత ఏదైతే ఉందో ఇవాళ ఎన్నికల సందర్భంలో చెదిరిపోకూడదు. కలిసి ఐక్యతతో దృఢంగా వ్యవహరించి మన బీసీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి. ఈ నా దీక్ష కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి నా బీసీ ప్రజానికానికి తెలియజేసుకుంటాను. బీసీ సంఘాల విషయానికి వస్తే మీరు మాట్లాడారు కాబట్టి, సంఘాలు వేటికవే పోరాడుతున్నాయి. అన్ని కలిసికట్టుగా పోరాడితే కొంత ఏదైనా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది కదా. మీరు నిరాహార దీక్ష చేస్తున్నారు, ఒక సంఘం ఆందోళన చేస్తున్నది, ర్యాలీలు తీస్తున్నారు. ఇప్పుడు మేము ఒక్క దగ్గర కలిసికట్టుగా అని ఒకే దగ్గర చేయకుండా బీసీ సంఘాలుగా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉన్నాం. వాళ్ళు ఒక దగ్గర చేస్తున్నారు, ఇంకో దగ్గర చేస్తున్నారు, నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. కాబట్టి అందరి యొక్క స్పందన ప్రభుత్వానికి తెలిసినా దున్నపోతు మీద వానబడ్డట్టు మేము అందరం
విడివిడిగా ఉండి చేసినా కలిసి చేసినా వాళ్ళు చేయదలుచుకున్నదే చేస్తారు తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కలిసి వీళ్ళు విడిపోవడం వల్లనే జరగట్లేదు అనేది కరెక్ట్ కాదు. ఒక మనిషి వచ్చేసి మీరిచ్చిన హామీ వాస్తవానికి మేము 42% మేము డిమాండ్ చేసింది కాదు, మేము డిమాండ్ చేసింది 60%. మీరు 42% అనేది మేనిఫెస్టోలో పెట్టినరు. తర్వాత మీరు అది విధిలేని పరిస్థితుల్లో 23% అన్నారు. ఇవాళ చివరికి 17% అన్నారు. ఒక సామెత ఉంటుంది ఊళ్ళలో, పంచ పాండవులంటే మంచం కోళ్ళోళ్ళే ముగ్గురే అని చూపెట్టినట్టు ఆ రకంగా బీసీలను వంచన గురి చేసినప్పుడు మేమంతా కలిసి ఉన్నా గదే చేస్తారు, వాళ్ళు విడిపోయి కార్యక్రమాలు చేసినా గదే చేస్తారు. అయినా విడివిడిగా సంఘాలుగా ఉన్నా మా అందరి ఆలోచన ఆకాంక్ష అదే గనక అది ప్రజలకు తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు, బీసీ సంఘాలకు తెలుసు. కాబట్టి అది పెద్ద విషయం కాదు. నిరాహార దీక్ష ఎప్పటివరకు చేస్తారు? ప్రభుత్వం స్పందించట్లేదు, పెద్దగా దీన్ని దృష్టి పెట్టినట్లేదు. ఎంతవరకు చేస్తారు మీరు నిరాహార దీక్ష? ఇది ఆమరణ దీక్ష. నా ప్రజలు డిసైడ్ చేయాలి. ఇక ప్రభుత్వాలను అడుక్కునేది ఏం లేదు. ఇక నా ప్రజలు స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ హిందూ ముస్లింల ఐక్యత కోసం నిరాహార దీక్ష చేసింది. నెహ్రూ ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం మీద చేయలే ఇక ఆయన, ఎందుకంటే తన వాళ్ళే. కానీ ఇలా మా శత్రువైనా ప్రభుత్వంతో ఇక నేను చేయదలుచుకోలేదు. కాబట్టి నా బీసీ ప్రజలు ఐక్యంగా ఉండాలి అనే దానికోసం నిరాహార దీక్ష. ఇది ఆమరణ దీక్ష. ఎప్పటిదాకా కొనసాగుతుంది అనేది చెప్పలేము, చూద్దాం. ఇది మొత్తానికి నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఈ బీసీలకు సంబంధించి చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీసీ సంఘ నాయకులు పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటంలో భాగంగానే బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో కరుణాకర్, గాంధీ హాస్పిటల్ నుంచి.